అవును, ఇవాళ ఎవరు లేరేంటి? ఇవాళ ఏమైందో మీకు తెలీదా? లేదు, ఏమైంది? ఈ రోజు అనుకోకుండా సండే అయింది మేడం. అతని ఆశ శ్వాస అన్నీ సినిమానే. సినిమా మీద ఉన్న వ్యామోహంతో జీవితంలో అతి ముఖ్యమైన వివాహాన్ని కూడా కాదనుకున్నాడు. స్టార్ట్, యాక్షన్, కెమెరా ఈ 3 పదాలే అతని జీవనాడులు. ధూళిపాల రవీందర్ విద్యార్థికుడైన ఈ ఔత్సాహిక నటుడు జీవితమే ఈ వారం కృష్ణానగర్ కథ. సార్, ఏంటి సినిమాల్లోకి రావాలని కోరిక ఎట్లా వచ్చింది మీకు? స్టడీస్ అయిన తర్వాత ఏం చేయాలా లైఫ్లో అని చూస్తున్నాము. అంటే నాట్ రొటీన్ లైఫ్ ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఇంకేదైనా చేయాలి స్ట్రగుల్ థింక్ చేస్తూ అట్లా ఒక 5-10 years పట్టింది సార్. ఏదో లైఫ్ టైం ఛాలెంజింగ్గా చేయాలి, నాట్ రొటీన్ లైఫ్ అనిపించి చేస్తే అప్పుడే ఒక ఐడియా వచ్చింది. సినిమాలో అయితే జీవితంతో పోరాడచ్చు. మీరు ఎంచుకున్నదే ఇది, మీరు కోరుకున్నది కావాలని. ఎస్ సార్, కావాలనే జీవితంతో పోరాడాలి. నాట్ సెటిల్మెంట్ అంటారు కదా, ఒక స్టాటిక్గా ఒక రాయిలాగా పడి ఉండటం అనేది నాకు ఇష్టం ఉండదు. షుడ్ బి డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. అలా బాగా ఆలోచిస్తే అప్పుడు ఐడియా వచ్చింది. మీరు ఎంఎస్సీ చదివారు కదా, ఎంఎస్సీ చదువుకుని ట్యూటోరియల్స్ కాన్వెంట్లు ఎన్ని పెట్టాను? ట్యూటోరియల్స్ పెట్టాను, కాన్వెంట్స్ పెట్టాను, టైప్ ఇన్స్టిట్యూట్లు పెట్టాను. ఎందుకు అంత సినిమా మీద మీకు అంత మక్కువ వచ్చేసింది? అంటే అంతకుముందు నాటకాలు ఏమైనా ఉన్నాయా? కాలేజీలో చేశాను సార్. కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో నాటకాలు వేసాము. కాలేజీలో వేసాము. ఇంటర్ కాలేజీకి కూడా వెళ్ళాము, గుంటూరు ఏసీ కాలేజీ పోటీకి. కాలేజీలన్నీ కలిపి ఉయ్యూరు ఏజెంట్ కాలేజీలో డిగ్రీ చేశాను. డిగ్రీ వరకు, ఇంటర్ డిగ్రీ 2. మాకు అప్పుడు పర్చూరు గోపాలకృష్ణయ్య గారు లెక్చరర్గా చేశారు, తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ హెడ్. ప్రతి సంవత్సరం కల్చరల్ ప్రెసిడెంట్ స్టూడెంట్స్లో ఎన్నుకోవటం, మంచి బాగా జరిగే ఫంక్షన్స్, అవి పోటీలు, నాటకాలు చేసి వాటిలో చేసేవాళ్ళం. బాగా చేసాం. ధూళిపాల అని ఏంటి? ధూళిపాలకి మీకు ఏమైనా బంధుత్వం ఉందా? సీనియర్ నటుడు ధూళిపాలకి? నాకేమైందంటే ఫస్ట్ వచ్చినప్పుడు రవీంద్ర అనే ఇండస్ట్రీలో ఫస్ట్ 4-5 సంవత్సరాలు రవీంద్ర అనే. తర్వాత ఏమైందంటే ఇంకో పెద్ద ఆయన అప్పుడు షూటింగ్లు కూడా చేయట్లేదు, ఉన్నారు అప్పుడు. సరే, లక్కీగా ఇంటి పేరు ధూళిపాల కలిసింది కదా, అందుకని నేను మెల్లిగా ధూళిపాలని అలవాటు చేస్తూ ఫోటోలు వెనకాల ధూళిపాలని రాస్తూ స్క్రీన్ నేమ్ ఇప్పుడు ధూళిపాల అని నాది నోటెడ్ అయింది. ఎవరిని పెళ్లి కూడా ఎందుకు చేసుకోలేదు? ఒక్కరే ఎందుకున్నారు మీరు? ఒక్కరుగానే ఉంటారుగా? ఇంకా అంటే నేను ఇండస్ట్రీకి డిసైడ్ అయ్యి వచ్చాను సార్. నేను డిసైడ్ అయ్యి వచ్చేసాను కాబట్టి ఎక్కడ పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరిగి డైవర్ట్ అయిపోయి మళ్ళీ జాబ్కో బిజినెస్కో వెళ్ళిపోవాల్సి వస్తాయేమో. మళ్ళీ ఈ లైఫ్ స్ట్రగుల్, ఈ ఎయిమ్ అంతా కూడా ఎయిమ్ మధ్యలో ఆగిపోతుంది అనే ఉద్దేశంతో దీంట్లోనే ఉండాలి. ఇదే సాటిస్ఫాక్షన్ జీవితానికి. ఒక ఎయిమ్, ఒక పేరు కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, ఒక స్ట్రగుల్ కానీ, ఛాలెంజ్ అనే ఉద్దేశంతో చేసుకోండి. ఎలా ఉండేది మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఛాన్సెస్ కోసం మీరు తిరుగుడు? బాగా తిరిగేవాడిని సార్, కష్టపడి. బైక్ ఏదో స్కూటర్ ఉండేది, బాగా కష్టపడి మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ఆఫీస్ వర్క్ లాగా. షూటింగ్ ఉన్న రోజు ఓకే షూటింగ్ లేని రోజు ఒక ఆఫీస్కి బయలుదేరినట్టు మార్నింగ్ 10ంటికి లేచి, మార్నింగ్ లేచి 10ంటికి రెడీ అయ్యి ఆల్బమ్ పట్టుకొని ఫొటోస్ ఆఫీసుల అడ్రస్లు తెలుసుకుంటూ సాయంత్రం వరకు లేదా మధ్యాహ్నం వరకు తిరగటం, అట్లా రెగ్యులర్. ఇంక అదే పని. అంటే ఎంత రెగ్యులర్గా తిరిగేవాడిని అంటే ఒక స్టేజ్లో రేపు 4-5 ఆఫీసుల అడ్రస్లు తెలిసినాయి, షూటింగ్ ఉంది ఎట్లాగూ అన్నంత హ్యాబిట్ అయిపోయి ఆఫీసులు తిరగటం. అంటే షూటింగ్ అంటే ఆఫీసులు తిరగటం అనేది ఎక్కువ హ్యాబిట్ అయిపోయేంత హార్డ్ వర్క్ తిరిగాను కష్టపడి. ఇండస్ట్రీలో వేషాలు కోసం ఎన్ని బాధలు పడ్డారు? ఎట్లా? డెఫినెట్గా బాధలు పడ్డాం. బిగినింగ్లో అయితే చాలా ఇన్సల్ట్స్, తర్వాత అవమానాలే బాగా. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆఫీసులకు వెళ్ళి, ఆఫీసులో ఎవరు ఉంటారు కదా ఫోటో ఇవ్వడానికి వెళ్ళి, మేనేజర్ ఎవరు సంబడి వెళ్ళి నమస్కారం పెడితే వాళ్ళు ఒకసారి అలా చూసేసి అల్పాలు చేసుకునేవాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఏంటిది, ఏ విధమైన రెస్పాన్స్ లేదు, ఒక మనిషికి ఇవ్వాల్సిన రెస్పాన్స్ అని చాలా ఫీల్ అయ్యేవాడిని సార్. వాళ్ళు అసలు అర్థమయ్యేది కదా నాకు. అబౌట్ 3-4 years అసలు అర్థమయ్యేది కాదు. వాళ్ళు కనీసం రెస్పాన్స్ ఇవ్వట్లేదు మనిషిగా అనే ఫీలింగ్ ఉండేది. అలాంటి అవమానాలు చాలా ఉన్నాయి, చాలా
చాలా చాలా అవమానాలు ఎంతగా ఫేస్ చేసామంటే అవన్నీ అవమానాలన్నీ కూడా ఆఫ్టర్ సమ్ టైము నా కాన్ఫిడెన్స్ని కిల్ చేసేంత వరకు వచ్చేసి మరి తిరిగి వెళ్ళిపోవాలని ఇప్పుడు అనిపించలేదు అప్పుడు? లేదు సార్, నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. ప్రిపేర్ అయ్యి నేను విజయవాడలో ఉండగా ఏం చేసేవాడిని అంటే యాక్చువల్గా నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ సపోర్ట్ ఉంది. బట్ ఫైనాన్షియల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, డిస్ట్రిబ్యూటెడ్, క్లియర్. చదువులకి అడిగి పాపం పేరెంట్స్ ఖర్చు పెట్టేశాను. సో తర్వాత నేను ఇంకా ఇక్కడ వరకు రావటానికి ఫర్ ద లాస్ట్ 20 years నేనే ఏదో పని చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను సార్, బై మై ఓన్. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బ్రదర్స్ సిస్టర్స్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని, బ్రదర్స్ పిల్లల్ని, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేనే సంపాదించుకుంటూ పార్ట్ టైం ఇక్కడ వరకు యాజ్ ఆన్ టుడే. ఎలా వచ్చింది మీకు మొదటి అవకాశం? మొదటి అవకాశం నాకు వైఎస్ఆర్ ఆంజనేయులు గారు విజయవాడలో పరిచయం అయ్యారు సార్, ఇంకొక ఆయన ద్వారా. అతను ఆయనకి తెలిసిన అసిస్టెంట్ రవి అనే అతను అప్పుడు ఎన్కౌంటర్ సినిమా చేస్తాను, అతను రవి ఇప్పించాడు అవకాశం, జర్నలిస్ట్ క్యారెక్టర్, వినోద్ గారి కాంబినేషన్. ఆ రోజు ఆ సీన్ కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్. ఆ రోజు 2 యూనిట్లు అనుకుంటా ఎన్కౌంటర్, ప్రసాద్ ల్యాబ్లో జర్నలిస్ట్ క్యారెక్టర్. అప్పుడు నాకు గెడ్డం అది ఉండేది, ఆయన డైరెక్షన్లో జర్నలిస్ట్గా మంచి డైలాగ్. సార్, మీరు ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే తీవ్రవాదులను ఎదుర్కొన్నారు, అరెస్ట్ చేశారు. అలాగే ఓ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ని కూడా కాపాడగలిగారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? పోలీసులు కడావడి ఎక్కువ, పని తక్కువ. ఇది కూడా అలాంటిదేనా? వెయిట్ అండ్ సీ. మీరు చేష్టలకు ప్రతీకారంగా రేపు 4 ఎక్స్చేంజ్లు పేల్చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేశానో అదే చేస్తాను. పోలీసుల కంటే తీవ్రవాదులకు ధైర్య సాహసాలు ఎక్కువ అంటారు, మీ అభిప్రాయం? ఎదురుగా వచ్చేవాడి కంటే దొంగ దెబ్బ కొట్టేవాడికి బలం ఎక్కువ. ఎనీహౌ, లా అండ్ ఆర్డర్ దారి తప్పకుండా చేయాలి. దట్స్ మై డ్యూటీ.